తను బంధించబడిందని తెలిసింది. గమోరా ఆర్బ్ని తీసుకొస్తుంది. లేదు, ఆర్బ్ విషయంలో గమోరాకు వేరే ఆలోచనలున్నాయని మా గూఢచారుల ద్వారా తెలిసింది. థానోస్తో నీ సంబంధం ప్రమాదంలో పడింది. థానోస్ నిన్ను వెంటనే రమ్మన్నాడు. త్వరగా బయలుదేరు. క్షమించండి థానోస్, ఇదంతా మీ కూతురు చేసిన తప్పు. అయినా మీరు నన్ను నిలదీస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. తను కేవలం ఒక మనిషి చేతిలో ఓడిపోయింది. తనకి ట్రైనింగ్ ఇచ్చింది నువ్వేగా. పైగా తనని నోవా సైన్యం బంధించింది. నువ్వు కూడా చెప్పిన పని చెయ్యలేకపోయావు. తను మనల్ని మోసం చేస్తుందని మన గూఢచారులే మనతో చెప్పారు. ఆవేశం తగ్గించు, లేదంటే మీరు విషయాన్ని తేలిగ్గా వదిలేయకుండా దీని మీదే దృష్టి పెట్టాలి. నేను దృష్టి పెట్టకుండా వదిలేసింది ఒక్కడే పిల్లకాకి, అది నువ్వే. నీ పోరాటంలో దమ్ము లేదు. నువ్వు చిన్న పిల్లాళ్ళ ముడుచుకుపోతావు. అంతేకాకుండా నా గారాల కూతురు గమోరాని నాకు దూరం చేశావు. ఒకవేళ మన ఒప్పందం నెరవేరాలంటే నువ్వు ఆ ఆర్పుని తీసుకురావాలి. ఈసారి ఉత్త చేతులతో వచ్చావంటే ఈ బ్రహ్మాండాన్ని నీ రక్తంతో తడిపేస్తాను. థ్యాంక్స్ నాన్న. ఇంకో విషయం తెలుసుకో, నువ్వు ఈ యుద్ధంలో ఎప్పటికీ గెలవలేవు. పద, జైలుకి వెళ్దాం.